కావ్య అయితే రాజుతో ఇలా అంటూ ఉంటుంది. కవి గారికి తాళిబొట్టు ఇచ్చి అప్పు మెడలో తాళి కట్టరా అన్నది మీరు. వాళ్ళ అమ్మకు భయపడి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది కవి గారు. మధ్యలో నేనేం చేశానండి, నన్ను అంటున్నారు మీరు అని చెప్పి కావ్య రాజుతో అంటూ ఉంటుంది. అది విని రాజు అయితే ఇలా అంటూ ఉంటాడు. నా తమ్ముడు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడని ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఆ బాధను తీర్చే బాధ్యత నీకు లేదా? ఎలాగైనా సరే, ఏది చేసైనా సరే నా తమ్ముడిని తిరిగి ఇంటికి తీసుకుని వచ్చే బాధ్యత నీదే అని చెప్పి రాజు కావ్యతో అంటూ ఉంటాడు. అది విని కావ్య అయితే నేనెలా చేస్తానండి, నాకు ఆ పని అస్సలు చేత కాదు, నేను మాత్రం ఆ పని అస్సలు చేయనండి, నేను ఎందుకు చెయ్యాలి అని చెప్పి కావ్య రాజుతో అంటూ ఉంటుంది. ఆ మాట విని రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి, సరేలే నువ్వు నా మాట విన్నప్పుడు నేనెందుకు నీ మాట వినాలి, ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది విని కావ్య అయితే అది కాదండి, ఒకసారి నేను చెప్పేది వినండి అని చెప్పి అనేలోపే, ఇక నువ్వు నాతో మాట్లాడకని చెప్పానా, ఇక్కడి నుండి వెళ్తావా లేదా అని చెప్పి రాజు కావ్యతో గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది విని కావ్య అయితే ఏంటి ఈయన ఇలా ప్రవర్తిస్తున్నారు, అయినా వాళ్ళు తప్పు చేసి నా మీద అంటారేంటి, నా మీద అరుస్తారేంటి అని చెప్పి కావ్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక రాజు కావ్యపై కోపంగా ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.